హాయ్, దిస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు యాసిడ్స్ అండ్ బేసిస్లో సెకండ్ థియరీ అయిన బ్రౌన్స్టడ్-లౌరీ యాసిడ్స్ అండ్ బేసిస్ థియరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ 1923లో డానిష్ కెమిస్ట్ జేఎన్ బ్రౌన్స్టడ్ అండ్ టిఎం లౌరీ అనే ఇద్దరు సైంటిస్టులు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇతను బ్రౌన్స్టడ్ లౌరీ సైంటిస్ట్ ఏం చేశారంటే ప్రోటాన్ అనే టర్మినాలజీ యూజ్ చేశారు. ప్రోటాన్ అంటే ఏమిటి? H+ని ప్రోటాన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే దీంట్లో 0 ఎలక్ట్రాన్స్, 0 న్యూట్రాన్స్ అండ్ దీంట్లో ఒక్క ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనము H+ అయాన్ని ప్రోటాన్ అని కూడా అంటారు. కాబట్టి బ్రౌన్స్టడ్ he used the terminology proton అంటే H+ అయాన్ని ప్రోటాన్ అని చెప్పడం జరిగింది. అయితే HCl తీసుకోండి. when it is dissolved in water it gives H+ ions and Cl- ions. అంటే ఇది ప్రోటాన్, a substance when it is dissolved in water it produce H+ ions. అంటే ఏవైతే ప్రోటాన్ ఇస్తాయో వాటిని యాసిడ్లని అనడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ NH3 ప్లస్ H+ ఉందనుకోండి. దీంట్లో ఏం జరుగుతుంది? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీనికి డొనేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ NH4+. అంటే ఈ అమోనియా అనేది ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ ఇంటూ అమోనియం అయాన్. బ్రౌన్స్టడ్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ప్రోటాన్ డోనార్ ఏదైతే ప్రోటాన్ ఇస్తుందో వాటిని యాసిడ్ అని, ప్రోటాన్ యాక్సెప్టార్ ఏ సబ్స్టెన్స్ అయితే ప్రోటాన్ను యాక్సెప్ట్ చేస్తుందో వాటిని ఏమన్నాడు? బేస్ అని అనడం జరిగింది. మీకు ఒక రియాక్షన్ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ యాసిడ్, వాట్ ఈజ్ బేస్ అన్న విషయం మీకు చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకోండి ప్లస్ NH3. దీంట్లో NH4+ ప్లస్ Cl-. ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు HCl ఏం జరిగింది? Cl- గా కన్వర్ట్ అయింది. అంటే H+ అయాన్ డోనార్ H+ అయాన్ని ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. కాబట్టి వాటిని ఏమంటారు? ఈ HClని యాసిడ్ అంటారు. ఏం యాసిడ్ అని? బ్రౌన్స్టడ్ యాసిడ్. అంటే బ్రౌన్స్టడ్ లౌరీ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఎక్కువగా బ్రౌన్స్టడ్ యాసిడ్ అని వాడడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు NH3లో తీసుకోండి. NH3 ఏమైంది? NH4 అయింది. అంటే ప్రోటాన్ ఏం చేసింది? యాక్సెప్ట్ చేసింది. ప్రోటాన్ యాక్సెప్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రౌన్స్టడ్ బేస్ అంటారు. ఏమంటారు? బ్రౌన్స్టడ్ బేస్ అంటారు. ఇంకొక విషయాన్ని ఏంటంటే ఈ యొక్క బ్రౌన్స్టడ్ యాసిడ్ ఈ ప్రోటాన్ని అంటే H+ అయాన్ని లేదా ప్రోటాన్ని డొనేట్ చేసి అది కాంజుగేట్ బేస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏ సబ్స్టెన్స్ బై డొనేటింగ్ H+ ions టు బికమ్ కాంజుగేట్ బేస్ అంటారు. అలానే ఇక్కడ
brown stirred base by accepting proton to become conjugate acid. కాంజుగేట్ యాసిడ్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. సపోజ్ H2SO4 తీసుకోండి. H2SO4లో కింగ్ ఆఫ్ కెమికల్స్ మీకు తెలుసు కదా. వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ H3O ప్లస్ HSO4 మైనస్. అంటే ఏం జరిగింది ఇక్కడ? ప్రోటాన్ని డొనేట్ చేసింది. ప్రోటాన్ను డొనేట్ చేయడం వల్ల టు బికమ్ దీన్ని ఏమంటారు? బ్రౌన్ స్టర్డ్ యాసిడ్ అని. దాని తర్వాత ఇక్కడ కాంజుగేట్ బేస్ అవుతుంది. అంటే జనరల్గా షార్ట్కట్లో CB అంటారు. అలానే మనం వాటర్ ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసి హైడ్రోనియం అయాన్గా కన్వర్ట్ అయింది. దీన్ని ఏమంటారు? బ్రౌన్ స్టర్డ్ బేస్ ప్రోటాన్ యాక్సెప్ట్ చేసి కాంజుగేట్ యాసిడ్గా కన్వర్ట్ కావడం జరిగింది. ఇకపోతే చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో కాంజుగేట్ యాసిడ్ ఇచ్చి దాన్ని బేస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే బేస్ ఇచ్చి కాంజుగేట్ యాసిడ్ కనుక్కోవడం కానీ జరుగుతుంది. అలా నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. మీరు కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ ను ఐడెంటిఫై చేయండి. నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ HBr తీసుకోండి. ఇది ఒకవేళ మనకు బ్రౌన్ స్టర్డ్ అంటే యాసిడ్ అనుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంజుగేట్ యాసిడ్. కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ పేర్ అంటారు. దీన్ని ఏమంటారు? కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు. వాట్ డూ యూ మీన్ బై కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? ఈ రెండింటి మధ్యలో దీని యొక్క కాంజుగేట్ యాసిడ్ యొక్క కాంజుగేట్ బేస్ ఏంటంటే Br మైనస్. అంటే ఒక ప్రోటాన్ అనేది డిఫరెన్స్ ఉంది. HBrకి Brకి మధ్యలో ఏం జరిగింది? ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది. దాన్ని ఏమంటారు? కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. సపోజ్ OH మైనస్ కాంజుగేట్ బేస్ అనుకుంటే దాని యాసిడ్ ఏమవుతుంది? దాని యాసిడ్ H2O అవుతుంది. ఎలా చెప్పారు అంటే దీనికన్నా కాంజుగేట్ యాసిడ్లో ఒక ప్రోటాన్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 ఇది కాంజుగేట్ యాసిడ్ అనుకుంటే దీని యొక్క బేస్ ఏంటి? దాని యొక్క బేస్ HSO4 -1. ఎందుకోసం అంటే ఒక ప్రోటాన్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇక్కడ 2 ఉండే హెచ్లు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. -1 పెట్టాలి. అదే HSO4 -1 యొక్క కాంజుగేట్ బేస్ అన్నాడు అనుకోండి. చూసారా? ఇక్కడ ఆల్రెడీ -1 అంటే మోనో ఎలక్ట్రోనెగటివ్ అయాన్ ఉంది ఇక్కడ. అంటే HSO4 దీన్ని బై సల్ఫేట్ అంటారు. ఈ బై సల్ఫేట్ అయాన్ యొక్క కాంజుగేట్ బేస్ ఏంటంటే SO4 సల్ఫేట్ అయాన్ అంటారు. అంటే ప్రోటాన్ను ఎలిమినేట్ చేయడం వల్ల SO4 -2 కావడం జరిగింది. అలానే H3O ప్లస్ అయాన్ అంటే హైడ్రోనియం అయాన్ ఉందనుకోండి. దాని యొక్క కాంజుగేట్ బేస్ ఏంటి? కాంజుగేట్ బేస్ H2O. కాంజుగేట్ బేస్ ఏమవుతుంది? H2O. ఈ కాంజుగేట్ యాసిడ్ దాని కాంజుగేట్ బేస్ ఏంటి? OH -1. అంటే ఎప్పుడు కానీ చూడండి, కాంజుగేట్ బేస్ కన్నా ఒక ప్రోటాన్ ఎప్పుడు గ్రేటర్గా ఉంటుంది. ఇటువంటి వాటిని మనం ఏమంటాము? కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు.
ఏమంటారు? కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు. సో ఫైనల్ గా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? బ్రౌన్స్టర్డ్ యాసిడ్ బేస్ థియరీ నేర్చుకున్నాం. అంటే యాసిడ్ అంటే ఏంటి? ప్రోటాన్ డొనేట్ చేసేది. ఏ బేస్ ఆర్ ఎన్ యాసిడ్. ఇక్కడ ఇంకొక విషయము ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే HCl ప్లస్ H2O గివ్స్ రైస్ టు H3O ప్లస్ ప్లస్ Cl మైనస్. దీన్ని ఏమంటారు? ఇది ప్రోటాన్. చూసారా, దీంట్లో నుండి ఒక ప్రోటాన్ ఎలిమినేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Cl మైనస్. దీన్ని ఏమంటారు? బ్రౌన్స్టర్డ్ యాసిడ్. దీన్ని ఏమంటారు? కాంజుగేట్ బేస్. అంటే బ్రౌన్స్టర్డ్ యాసిడ్ అంటే ఏ సబ్స్టెన్స్ విచ్ డొనేట్స్ H ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్ ఇచ్చినట్టయితే దాన్ని ఏమంటారు? బ్రౌన్స్టర్డ్ యాసిడ్ అని. ఇక్కడ ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది, H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేస్తే దీన్ని ఏమంటారు? బ్రౌన్స్టర్డ్ బేస్ అంటారు. మరి అర్హీనియస్ కూడా ఏం చెప్పాడు? HCl గివ్స్ రైస్ టు H ప్లస్ అండ్ Cl మైనస్. దీంట్లో అర్హీనియస్ కూడా చెప్పాడు. ఏమన్నాడు అర్హీనియస్? H ప్లస్ అయాన్స్ గివింగ్ ఏ సబ్స్టెన్స్ విచ్ డొనేట్స్ H ప్లస్ అయాన్స్. ఇక్కడ ప్రోటాన్ అన్నాడు. అంటే ఆల్ బ్రౌన్స్టర్డ్ యాసిడ్స్ ఆర్ అర్హీనియస్ యాసిడ్స్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. నేను ఆల్రెడీ అర్హీనియస్ యాసిడ్ చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇక్కడ బ్రౌన్స్టర్డ్ యాసిడ్స్ అన్నీ అర్హీనియస్ యాసిడ్సే. HCl తీసుకోండి, H2SO4 తీసుకోండి, తర్వాత నైట్రిక్ యాసిడ్ తీసుకోండి. ఏది తీసుకున్నా విచ్ డొనేట్స్ H ప్లస్ అయాన్స్ కాబట్టి దీంట్లో ప్రోటాన్ అంటారు కాబట్టి ఆల్ బ్రౌన్స్టర్డ్ యాసిడ్స్ అర్హీనియస్ యాసిడ్స్ అని చెప్పాలి. కానీ బ్రౌన్స్టర్డ్ బేసెస్ ఆర్ నాట్ వాట్ అర్హీనియస్ బేసెస్. ఎందుకు అంటే ఈ బ్రౌన్స్టర్డ్ బేస్ లో ప్రోటాన్ యాక్సెప్టర్. ఇప్పుడు ఏం చేసావు? ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది, దీన్ని బ్రౌన్స్టర్డ్ బేస్ అంటున్నావు. ఎందుకు? ఈ వాటర్ అనేది H ప్లస్ అయాన్ని అట్రాక్ట్ చేసి మనకి H3O ప్లస్ అయాన్ గా మారుతుంది. కానీ ఇక్కడ బేస్ అంటే అర్హీనియస్ బేస్ ఆల్రెడీ చెప్పాను, కావాలంటే చూడండి. సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ఏ బేస్. ఇతను ఏం చెప్పాడు? OH మైనస్ అయాన్ డోనార్ అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాడు. ఏంటది? బ్రౌన్స్టర్డ్ యాసిడ్స్ ఆర్ అర్హీనియస్ యాసిడ్స్ బట్ బ్రౌన్స్టర్డ్ బేసిస్ ఆర్ నాట్ అర్హీనియస్ బేసిస్ అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి అర్హీనియస్ యాసిడ్ కి బ్రౌన్స్టర్డ్ యాసిడ్స్ కి ఇంకొంచెం డిఫరెన్స్ చెప్పినట్టయితే ఇది ఆక్వస్ లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విచ్ వన్? అర్హీనియస్ థియరీ. ఇది గ్యాసియస్ స్టేట్ లో కూడా ఇది ఈ సబ్స్టెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇతను కాస్త ఎక్స్టెండ్ చేశాడు. ఇకపోతే ఇతను కూడా H ప్లస్ అయాన్లు ఉండాలి, లేదంటే తీసుకోవాలి, లేదంటే ఇవ్వాలి ఏదైనా సబ్స్టెన్స్ లో. సపోజ్ BF3 తీసుకోండి. BF3 లో ఏం జరిగింది? దెర్ ఇస్ నో H ప్లస్ అయాన్స్, దెర్ ఇస్ నో OH మైనస్ అయాన్స్. మరి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయకపోయిండు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు బ్రౌన్స్టర్డ్ లౌరీ సైంటిస్ట్. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ థియరీ దట్ ఈస్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. అతను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడో యాసిడ్స్ అండ్ బేస్ అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ JMR కెమిస్ట్రీ.